హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. సో ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఇంట్రెస్టింగ్ రెండు అవుతుంది అనమాట. సో మీరు ఫస్ట్గా ఫోటోగ్రఫీలో స్టార్ట్ అవుతున్నారు, ఫోటోగ్రఫీ కానీ సినిమాటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ ఏదైనా సరే స్టార్ట్ అవుతున్నారంటే ఐదర్ బాడీ తీసుకుంటున్నారా లేదా లెన్సెస్ తీసుకుంటే సరిపోద్దా, ఏది అలా బ్యాలెన్స్ చేసుకుని తీసుకోవాలనేది నేను మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మీరు బాడీ తీసుకుంటున్నారంటే బాడీ నార్మల్ ప్రైజెస్ ఇవే ఉంటాయి. అది 5 lakhs ఆ రేంజ్లో కూడా ఉంటాయి, ఇంకా ఎక్కువ రేటు కూడా ఉంటాయి, 10 లక్షలు కూడా ఉంటాయి. ఇప్పుడు సినిమాటోగ్రఫీ కెమెరాలు అయితే మీకు దగ్గర దగ్గర 20 లక్షలు 50 లక్షలు ఆ రేంజ్లో ఉంటాయి. నార్మల్ కెమెరాలు ఏం పెద్ద రేటు ఉండవు. ఇప్పుడు ఇవి మనం వాడే కెమెరాలు ఇవి ఎంతంటే 2,25,000 ఓన్లీ బాడీ, అది కూడా లెన్సెస్ మళ్ళీ సెపరేట్గా కొనుక్కోవాలి కదా మనం. సో మీకు అది ఐడియా ఉండే ఉంటుంది కదా. సో అదే చెప్తున్నా, ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు లెన్స్లు ఒక మాదిరిగా తీసుకుందామా లేదా లెన్స్లు మంచి క్వాలిటీ తీసుకుందామా అది మనకు ఫస్టే తెలిసి ఉండాలి. మళ్ళీ బాడీ కూడా అంతే. బాడీ ఏంటంటే ఫీచర్స్ మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంటాయో అవి చూసుకుని తీసుకోవాలి. ఇప్పుడు బాడీలో చాలా రకాలు ఉంటాయి. ఎలా అంటే బాడీ అంటే ఏదో మనిషి బాడీయో లేదా ఇంకేమన్నా యానిమల్ బాడీయో కాదండి, కెమెరా బాడీ. సో ఇదేంటిది, మనం తీసుకునే బాడీలో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలాగా 4K కావాలా మనకి, లేదా ఫుల్ హెచ్డి సరిపోద్దా, లేదా ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్ 4K కన్నా 6K కూడా కావాలా, 8K కూడా కావాలా, అలాగా డిఫరెంట్ కంపెనీస్ చాలా డిఫరెంట్ బాడీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నికాన్ ఉంది. నికాన్ ఇప్పుడు రెడ్ కెమెరాతో టైఅప్ అయింది, టైఅప్ అవ్వలేదు, రెడ్ కెమెరాని కొనేసింది ఏకంగా. సో అది కొనేసింది కాబట్టి అది సినిమా కెమెరా, రెడ్ కెమెరా. సో ఏం చేస్తారు, ఇద్దరు టైఅప్ అయ్యారు కాబట్టి, ఇద్దరు కలిసిపోయారు కాబట్టి ఇంకేమవుద్ది, నికానోడు ఆ కెమెరాలో ఉన్నాయన్నీ దీంట్లో ఫీచర్లు దింపుతాడు ఆడి కెమెరాల్లో. అందులో మంచి తోపు ఫీచర్లు అన్నీ ఉన్నాయి రెడ్ కెమెరాలో. అలాగే సోనీలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, మళ్ళీ కెనాన్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఫ్యూజీ ఫిల్మ్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అలా చాలా కెమెరాల్లో ఒక్కొక్క కెమెరాలో ఒక్కొక్క స్పెసిఫిక్ ఫీచర్ చాలా బాగుంటుంది. పానాసోనిక్లో ఒక ఫీచర్ ఉంటుంది. పానాసోనిక్ ఏంటి, స్టెబిలైజేషన్ మీకు దగ్గర గింబల్ అవసరం లేకుండా అంత మంచి స్టెబిలైజేషన్ ఇస్తుంది పానాసోనిక్. తెలుసా మీకు అది? అదొక అడ్వాంటేజ్ పానాసోనిక్లో. అలా నేను అదే అనుకుంటున్నా, అది ఒక్కటే కొంచెం డిఫెక్ట్ ఉంది సోనీలో. ఆ ఫీచర్ కూడా సోనీలో వచ్చేస్తే ఎంత బాగుంటుంది. సోనీ 5 axis స్టెబిలైజేషన్ అంటాడు కానీ మీరు చేతితో తీస్తే ఎల్ల షేక్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఏదన్నా షూట్ పరిగెట్టి అలా చేస్తున్నారనుకోండి, సో ఏదన్నా షూట్ చేస్తున్నప్పుడు మనకి పరిగెట్టి తీయడం కానీ లేదా ఏమన్నా అంటే పరిగెడితే దాంట్లో కూడా షేక్ వస్తుంది అనుకోండి. బట్ నార్మల్గా మీరు హ్యాండ్ హెల్డ్ తీయడానికి చిన్న షార్ట్స్ ఉంటాయి కదా, అవి పానాసోనిక్ చాలా బాగా హ్యాండిల్ చేయగలదు. అదే మన కెమెరా సోనీ అనుకోండి, అదొక్కటే చిన్న డ్రాబ్యాక్ అనమాట. 5 axis స్టెబిలైజేషన్ అంటాడు కానీ అంత మంచి స్టెబిలైజేషన్ అయితే కాదు. ఇంకోటి కంపెనీ ఒకటిదే స్టెబిలైజేషన్ ఒకటి ఉంటుంది, అంటే అది ఏదో ఫీచర్ ఉంటుంది. డైరెక్ట్ మనం తీసిన తర్వాత ల్యాప్టాప్లో పెట్టుకుని ఆ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే ఆ ఫుటేజ్ అంతా చాలా షేక్ లేకుండా చాలా మంచిగా తయారు చేసేస్తుంది. అస్సలు చిన్న షేక్ కూడా రాదనమాట. ఆ యాప్ పేరు ఏదో ఉంటుంది, నేను మర్చిపోయాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అలా ఒక్కొక్క కెమెరాకి ఒక్కొక్క ఫీచర్ ఉంటుందండి. సోనీకి అదో ఫీచరా. సోనీ నేను తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా, ఇంకొకటి ఆటో ఫోకస్ చాలా బాగుంటుంది. దీనికంటే బెస్ట్ ఆటో ఫోకస్ ఏ కెమెరాలోనూ ఉండదు. మీరు ఎంత షేక్గా తీసిన 2-3 సబ్జెక్టులు ఉన్నా పర్ఫెక్ట్గా ఆటో ఫోకస్ కావాల్సినప్పుడు దానికి అదే ఫోకస్ క్యాచ్ చేసుకుంటుంది. మీరు నార్మల్గా తీసేసిన ఏం ప్రాబ్లం ఉండదు తెలుసా, అర్థమైందా? ఆటో ఫోకస్ మామూలుగా ఉండదు దీనికి. ఇంకా మాన్యువల్ ఫోకస్లో పెట్టుకుని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆటో ఫోకస్ పెట్టేస్తే ఏఐలా దానికి అదే క్యాప్చర్ చేసేసుకుంటుంది, మనుషుల్ని దానికి అదే డిటెక్ట్ చేసుకుని దానికి అదే క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సోనీ. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ సోనీలో ఏముంది,
4-5 లెన్సెస్ ఉన్నాయి. 4-5 కంపెనీల లెన్సెస్ సెపరేట్గా మనం కొనుక్కోవచ్చు. సోనీ కంపెనీయే కాదు, ఈ మౌంట్కి సెపరేట్గా కొనుక్కోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టామ్రాన్ ఉంది, సిగ్మా ఉంది, సామ్యాంగ్ ఉంది, అండ్ ఇంకోటి ఏంటి విల్ట్రాక్స్ ఉంది. ఇలా డిఫరెంట్ కంపెనీలు ఉన్నాయి కదా. సో మనకి ఇబ్బంది ఏముంది, హాయిగా ఆ కంపెనీలు కొనుక్కొని హాయిగా చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. ఒకవేళ మన సోనీ అఫోర్డ్ చేయలేకపోతుంటే, బట్ బెస్ట్ అన్నిటికంటే బెస్ట్ సోనీ కంపెనీ. సో సోనీ కంపెనీ తీసుకోవాలంటే మన దగ్గర ఖచ్చితంగా బడ్జెట్ ఉండాలి. ఓన్లీ లెన్సెసే కావాలా లేదా ఓన్లీ బాడీయే కావాలా? మన దగ్గర ఆల్రెడీ బాడీ ఉందనుకో, లెన్సెస్ మంచివి తీసుకోవచ్చు. లేదు బాడీ కూడా మంచిది తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, మన దగ్గర బడ్జెట్ బేభత్సంగా ఉండాలి. లేదు బడ్జెట్ కూడా లేదు, ఏముంది మనం రిస్క్ తీసేసుకుని మొత్తం ఈఎంఐలో తీసేసుకుందాం అనుకుంటారు. ఈఎంఐలో తీసుకుందాం అంటే మీకు మామూలుగా అవ్వదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సోనీలో ఎలా అంటే ఈ బాడీ ఇదొక్కటే 2,25,000 అయింది నాకు. అదే మీరు ఏంటది A7S3 తీసుకోండి, అది ఎంత పడుద్ది అంటే ఓన్లీ వీడియో సెంట్రిక్ కెమెరా అనమాట. అది ఎంత అవుద్ది మీకు, దగ్గర స్టార్టింగ్లో వచ్చినప్పుడు అది 3 లక్షల చిల్లర అంత వచ్చింది. ఇప్పుడు ఎంత పడుతుందంటే 2, తర్వాత కొంచెం ప్రైస్ తగ్గాక 2,90 అయింది. అంటే ఈ కెమెరా నేను తీసుకున్న టైంలో ఒకవేళ అది తీసుకోవాలంటే ప్రైస్ ఎంత అవుద్దో కనుక్కున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ప్రైస్ ఎంత ఉన్నదంటే అది 2,60 పడుతుంది. ఇప్పుడు ఇంకా తగ్గుండొచ్చేమో, నాకు ఐడియా లేదు. సో నెక్స్ట్ అదే సేమ్ A7S3లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఫీచర్స్ FX3లో ఉంటాయి. బట్ అది ఎంత ప్రైస్ పడుతుంది తెలుసా మీకు? దగ్గర 3 లక్షల చిల్లర పడుతుంది. దగ్గర ఇంకా 4 లక్షలు దగ్గర అయిపోద్ది మీకు అది. ఎందుకంటే అది సినిమా కెమెరా అని సోనీ వాడు దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ప్రమోట్ చేయడం అంటే దానికి డిఫరెన్స్ ఏంటంటే లైట్లు అవి వెలగడం, షూట్ చేస్తున్నప్పుడు లైట్లు అవి వెలుగుతాయి, అదొకటి. ఇంకా మిగతా ఫీచర్స్ ఇంకా చాలా ఉంటాయి. ఏంటంటే దానికి వ్యూ ఫైండర్ ఉండదు, అదొక డిసడ్వాంటేజ్. ఎందుకంటే సినిమా తీసేవాడు వ్యూ ఫైండర్లో ఎవడో చూడదని ఇంకా వ్యూ ఫైండర్ తీస్తాడు దానికి చెప్పాలంటే. బట్ A7S3 తీసుకున్నారనుకోండి, మీకు వ్యూ ఫైండర్ ఉంటుంది, నార్మల్ దాంట్లో దాని LED స్క్రీన్లో కూడా చూడొచ్చు. బట్ సినిమా తీసేవాళ్ళు ఎవడో వ్యూ ఫైండర్లో ఎవడో చూడదు కదా, అంత దగ్గరికి వెళ్ళి వ్యూ ఫైండర్ పెట్టి ఎవడో చూడదు, ఎందుకంటే దానికి మానిటర్లో పెట్టుకుని చూసుకుంటాడు. సో అందుకే ఆ ఉద్దేశంతో సోనీ వాడు అలా ఇచ్చుండొచ్చు. అండ్ ఇంకా కొన్ని ఫీచర్స్ ఏంటంటే, మనకి ఆన్ ఆఫ్ బటన్ దీనికి ఉన్నది కదా, దాన్నే జూమ్ బటన్ కింద పనిచేస్తుంది దాంట్లో. అలాగా డిఫరెంట్ ఇచ్చాడు. ఆ డిఫరెంట్ బటన్స్ ఇవన్నీ మార్చాడు, కానీ లోపల ఉన్న సాఫ్ట్వేర్ అంతా ఒకటే, ఫీచర్స్ ఏం మారలేదు. A7S3కి ఏం ఫీచర్స్ ఉంటాయి అవే ఫీచర్స్ FX3లో ఉంటాయి, ఏమీ మారలే. ప్రైస్ పెంచేశాడు. అలాగా ఏం చేస్తారంటే కెమెరా కంపెనీ వాళ్ళు ఏంటి, ఒకటే స్పెక్ ఏదన్నా మార్చి కొంచెం ఇటు అటు కొంచెం మారుస్తాడు అంతే, మార్చి దాని ప్రైస్ బేవత్సంగా పెంచేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇది కాకుండా A7R5 ఉంది. R5 ఏంటంటే 8K రెజల్యూషన్. 8K మనకు అసలు అవసరమే లేదు, దాన్ని వాడుకుని ఏం చేసుకుంటాం, జస్ట్ మన షో దప్పుకోవడం తప్ప ఏం ఉండదు. ఎందుకంటే కస్టమర్ల దగ్గర ఎవరి దగ్గర 8K టీవీ అనేది ఉండదు. కొన్ని 8K మానిటర్ అన్నా ఉంటుందా? అసలు మానిటర్ గురించి వాళ్ళకి అంత ఐడియా ఉండదు, కొంచెం తక్కువ మందికి ఐడియా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ 4K టీవీయే మీకు ప్రైస్ బేవత్సంగా ఉంటుంది. ఇంకా 8K టీవీ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత ఉంటుంది. అంటే చీప్ 4K టీవీలు ఇప్పుడు వస్తున్నాయి. ఆ చీప్ 4K టీవీల గురించి నేను చెప్పట్లా, బాగా మంచి కంపెనీ 4K టీవీలు ఉంటాయి, అవి ప్రైజెస్ మీరు ఒకసారి గమనించండి. సో అందరూ అఫోర్డ్ చేయలేరు 4K టీవీ. సో అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఎక్కువ మంది మన తీసేది మ్యాక్సిమం ఫుల్ హెచ్డీలోనే తీస్తాం. ఎవరికైనా ఫుల్ హెచ్డీలోనే తీస్తాం, దానికంటే ఎక్కువ ఎవరు వాడరు కూడా. 4K అంత వాడేది ఏమి ఉండదు. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే, ఇలా మనకు కావాల్సిన ఫీచర్స్ ఏమున్నాయి ఇవన్నీ చూసుకుని మన బాడీ తీసుకుంటున్నాం అంటే మనకు కావాల్సిన ఫీచర్స్ ఏమున్నాయి అని చూసుకుని తీసుకుంటామా? అండ్ దానికంటే హైయెస్ట్ వర్షన్ తీసుకుందాం అనుకున్నారనుకో, దానికి ఏముంది, ఆ హైయెస్ట్ వర్షన్ తీసుకోవడం వల్ల మనం లెన్స్ అఫోర్డ్ చేయగలుగుతున్నామా? సో లెన్స్ అఫోర్డ్ చేయాలంటే ఖచ్చితంగా
ఒక మాదిరి బాడీ. అంటే ఎలా అంటే ఇప్పుడు A7M4 నాది M4 కదా, M4 బాడీ నాకు 2,25,000 అయింది. లెన్స్లు ఒక్కొక్కటి మళ్ళీ సెపరేట్ కొనుక్కున్నాను. దేనికి దానికి మళ్ళీ సెపరేట్ పడుతుంది. ఇప్పుడు 1.8 లెన్సెస్ ఉన్నాయనుకోండి, మీకు చక్కగా మీకు ఏంటంటే ప్రైస్ 50,000 లేదా 60,000 అలా పడుతుంది 1.8 లెన్సెస్. ఒక్క ఒక్క 14mm తప్ప మిగతా అన్ని లెన్సులు మీకు 1.8 లెన్స్లు అన్ని 60,000 వచ్చేస్తాయి. అవి మిగతా లెన్సులు ఏది 1.4 లెన్స్లు ఉంటాయి. 1.4 లెన్స్లు మీకు ఏంటంటే పెళ్లిలో మొత్తం 1.4 లెన్స్ అంటే ఎవడో తీయడు కూడా. ఎందుకంటే మనం వాడే లైట్లు ఎలాంటివి వాడతామంటే చాలా హై ఎక్కువ వస్తుంది లైటింగ్. వాటికి ఎంత లైటింగ్ వస్తుందంటే అవి ఒకవేళ అంబ్రెలా తీస్తామంటే ఫుల్ ఇంకా ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోద్ది. అందుకే అంత వాడినప్పుడు 1.4 అక్కడ, అది కూడా 1.4 వాడేమనుకో ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది సెన్సర్లోకి. సో వచ్చినప్పుడు ఏమవుద్ది, అదంతా వైట్ అయిపోద్ది తప్ప మీకు ఏం కనపడదు. సో 1.4 ప్రాక్టికల్లీ చెప్పాలంటే అసలు అవసరం లేదు. 1.8 అయితే బెస్ట్. లేదు మనం చాలా ఇంకా ప్రొఫెషనల్ గా తీస్తున్నాం, గోడాక్స్ లైట్లు వాడి బీభత్సంగా తీస్తున్నాం. గోడాక్స్ కానీ ఇంకొక కంపెనీ ఉంటది, నాన్ లైట్లు అని ఉంటాయి. ఇవన్నీ చాలా, నాన్ లైట్ కాదు ఏదో కంపెనీ ఉంటది, ఆమరాన్ కంపెనీ ఒకటి ఉంటది. అదొక లైట్లు ఉంటాయి. ఆ లైట్లు వాడి చాలా ప్రొఫెషనల్ గా తీస్తున్నాం అనుకోండి, అవనుకో మనం ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, అప్పుడు మనకు ప్రాబ్లం ఉండదు. బట్ వీటిల్లో మనం ఇంటెన్సిటీ పెంచుకోవడం తగ్గించుకోవడం ఏమి ఉండదు. హాలోజన్ లైట్లు మనకు మినిమం ఒకసారి ఆన్ చేసామంటే అది కంటిన్యూస్ లైట్ వస్తూనే ఉంటది, చాలా హై లైటింగ్ వచ్చేస్తుంది. అది మనకి ఏం ఉపయోగపడుతుంది అంత లైటింగ్ వల్ల? ఈ 1.4 పెట్టామంటే ఇంకా ఎక్కువ అయిపోద్ది, వైట్ అయిపోద్ది, మొత్తం ఇమేజ్ కనపడదు, ఏముండదు. నా సజెషన్ ఏంటంటే మీరు జస్ట్ ఏదన్నా 2-3 ఒక 10 షార్ట్లు తీస్తున్నారనుకోండి, 10-15 షార్ట్లు తీసుకుంటారు. ఇప్పుడు బ్రైడ్ని చూపించడానికో లేదా బ్రైడ్ గ్రూమ్ చూపించడానికో 10-15 షార్ట్లు తీసుకుంటారు. అలాంటప్పుడు మీకు ఒక్క ప్రైమ్ లెన్స్ సరిపోద్ది, ఒక 1.4 సరిపోద్ది. ఐదర్ 35 తీసుకోండి, లేదంటే దానికంటే తక్కువ 24 తీసుకోండి. ఎందుకంటే మన ఈ ఫోకల్ లెంత్ తక్కువ ఉండే కొద్ది ఏం చేయగలం అంటే మనం బాగా క్లోజ్ టు ద సబ్జెక్ట్ వెళ్ళగలం. ఇప్పుడు ఐ షాట్ కానీ ఏమన్నా తీయాలనుకోండి, ఆ లెన్స్ చాలా ఉపయోగపడతాయి. క్లోజ్ వెళ్ళినా ఫోకస్ మిస్ అవ్వదు, ఫోకస్ అవుతుంది. అదే మనం కొంచెం 85 తీసుకుని మనం దగ్గరికి వెళ్ళి పెట్టామనుకో, ఫోకస్ రాదు, ఏమీ రాదు. సో ఎక్కువగా వాడేది అయితే 35mm వాడతారు. 35mm వాడతారు ఎందుకంటే అది వైడ్ గానే ఉంటది, మీకు దగ్గరగా ఉన్నట్టు ఉంటది. 35 కొనొచ్చు లేదా 24 కొనొచ్చు. 24 అంటే మీకు బాగా వైడ్ వచ్చేస్తుంది. ఇంకా 16 కానీ 14 కానీ కొన్నారంటే అది ఇంకా వైడ్ వచ్చేస్తుంది. ఇలాగా మనకి ఎందుకు ఏంటంటే డిఫరెంట్ లెన్సెస్ కి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు విల్ట్రాక్స్ ఉంది, విల్ట్రాక్స్ కంపెనీ ఏంటంటే తక్కువ రేటుకి మంచి క్వాలిటీ లెన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఏంటి 16mm 1.8 లెన్స్ ఇచ్చింది. అది ఇప్పుడు వరకు ఏ కంపెనీ కూడా దింపలే, ఆడు దింపాడు ఫస్ట్ గా. చాలా బాగుంది ఆ లెన్స్. అండ్ 20mm కూడా వచ్చింది. 20mm కూడా వచ్చింది. మనకి 16mm బాగా వైడ్ వస్తుంది అనుకుంటే, వద్దురా బాబు నాకు ఎంత వైడ్ అనుకుంటే 20mmకి వెళ్ళొచ్చు. 20mm లో అంత వైడ్ రాదు, బట్ వైడ్ గానే ఉంటది. కొన్ని షార్ట్లు ఎలా ఉంటాయంటే 24mm తో తీసినా, ఇప్పుడు బాగా పెద్ద గ్రూపులు ఉంటాయి పెళ్లిలో, మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, బాగా పెద్దవి ఉంటాయి. ఆ గ్రూప్ ని మొత్తం షూట్ చేయాలంటే 20mm సరిపోద్ది. యూజువల్లీ మన దగ్గర అంత పెద్ద ఆ లెన్స్ లేదనుకో, మనం ఏం చేస్తాం, బ్యాక్కి వెళ్ళి తీస్తాం. సో ఐదర్ 20mm ఉన్నా బెస్ట్, లేదా 16mm ఉందంటే మనం ఎక్కడికి వెళ్ళక్కలే, మొత్తం అందరూ కవర్ అయిపోతారు. సో మనకి ఏ ఫోకల్ లెంత్ కావాలో అవన్నీ మనకు తెలిసినాయి అనుకో, దాని ప్రకారం తీసుకోవచ్చు. ఎందుకంటే బాడీ తీసుకుంటున్నప్పుడు కూడా అంతా చూసి తీసుకోండి. ఎందుకంటే ఏ బాడీలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అవి ఏది వాడితే మనకు ఉపయోగపడుతుంది, ఏ ఫీచర్ మనం బాగా యూజ్ చేస్తాం. కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఆ ఫీచర్లు మనం అస్సలు యూజ్ చేయం, అర్థమవుతుందా, అక్కర్లేదు అనిపిస్తూ ఉంటది. అవి తీసుకుని మనం ఏం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ 8K కానీ, లేదా ఇంకా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. కొన్ని కంపెనీలు కొన్ని అక్కర్లేని ఫీచర్స్ ఇస్తుంది, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే పానాసోనిక్ కంపెనీ వాడు స్టెబిలైజేషన్ ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది స్టెబిలైజేషన్, పానాసోనిక్ కంపెనీ. అర్థమవుతుందా, ఇన్ బాడీ స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది. సోనీ కంటే తోపది స్టెబిలైజేషన్. బట్ ఆటో ఫోకస్ లో ఇంకా దెబ్బేస్తుంది కాబట్టి సోనీని కొట్టలేకపోతుంది. అది
ఆటో ఫోకస్ ఒక్కసారి దానికి పర్ఫెక్ట్ గా వచ్చిందంటే ఇంకా సోనీని ట్యాకిల్ చేయగలదు, హెడ్ ఆన్ ట్యాకిల్ చేయగలదు. కెనాన్ కి అయితే మీకు ఎలా ఉంటది అంటే ఇమేజ్ కొంచెం సాచురేటెడ్ గా వస్తుంది. అండ్ నికాన్ అయితే నాకు అస్సలు ఐడియా లేదు. అలాగా ఇంకా సో ఏంటంటే ఈ బాడీ తీసుకుంటున్నాం అనుకోండి, ఇన్ని ఫీచర్స్ చూసుకోవాలి. మనం తీసుకుంటున్నాం అంటే ఏదో తీసేసుకుంటున్నాం అని కాదు. ఏది మనం ఫస్ట్ వెళ్ళి ఒక రెంటల్ షాప్కి వెళ్ళి అసలు రిఫర్ చేయండి, అసలు ఇది ఎలా ఉంటది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థం ఉంది. ట్రై చేయకుండా ఏమి జస్ట్ తీసేసుకుంటే అయిపోదు కదా. ఏదో అమాచర్ ఫోటోగ్రాఫర్ అయితే కాదు కదా. అమాచర్ ఫోటోగ్రాఫర్ లాగా వెళ్ళి తీసేసుకుని ఏదో చేసేద్దాం అన్నట్టు కాదు కదా మనం చేస్తుంది. తీసుకుంటున్నాం అంటే దానికి ఒక పర్పస్ ఉండాలి. మనం ప్రొఫెషనల్ గా చేస్తున్నాం అంటే ప్రొఫెషనల్ గా అన్ని చూసి తీసుకోండి. ఏ లెన్స్ వాడితే ఎలా ఉంటది, ఏది వాడితే ఏమవుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లెన్స్ తీసుకుంటున్నప్పుడు జూమ్ లెన్స్ ఉంటాయి, ప్రైమ్ లెన్స్ ఉంటాయి. జూమ్ లెన్స్ లో ఏంటంటే మనం వెడ్డింగ్ లో ఇబ్బంది పడకుండా ఫాస్ట్ గా తీసేయచ్చు. ఇప్పుడు 24-105 ఉంది, మీరు ఏ లెన్స్ వాడకుండా ఆ ఒక్క లెన్స్ తో మొత్తం వెడ్డింగ్ షూట్ చేసేయచ్చు. బట్ ఏమొద్దంటే మీకు వెనకాల బ్లర్ అది రాక మీకు నార్మల్ వీడియో తీసినట్టు ఉంటుంది. సో నార్మల్ వీడియో తీస్తే ఏం బాగుంటుంది, బాగోదు కదా. సో ఏం చేయాలంటే ఆ లెన్స్ మనం వాడినా మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ జూమ్ చేసి ఇస్తే బ్యాక్గ్రౌండ్ బ్లర్ వస్తుంది. బట్ ఏమవుద్దంటే మనం షేక్ అయిపోద్ది. ఎక్కువ జూమ్ చేస్తే మనం దగ్గర పెట్టినప్పుడు షేక్ అవుతుంది ఖచ్చితంగా. మనం లైట్ కదిపినా షేక్ అవుద్ది. మీరు ఎంత స్లో మోషన్ లో తీసినా షేక్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇవి ఉంటాయి కదా, ప్రైమ్ లెన్స్లు ఉంటాయి కదా, ప్రైమ్ లెన్స్లు వాడి ఏ ఫోకల్ లెంత్ కి ఏది బాగుంటుందో వాడాలి. బట్ ప్రైమ్ లెన్స్లు అప్పుడు వెడ్డింగ్ లో ఏంటంటే ఫాస్ట్ గా మార్చగలిగేటట్టు మనకి చాలా స్కిల్ ఉండాలి. లేదు మార్చలేమనుకో మూమెంట్ మిస్ అయిపోద్ది ఖచ్చితంగా. సో లేదు, ఇంకా మనకు కంపాటబుల్ గా లెన్స్లు ఏమున్నాయో చూసుకోండి. జూమ్ లెన్స్ తోనే మళ్ళీ 24-70 అని సోనీది ఉంటుంది, అది 2.8 ఉంటుంది. సోనీ అనే కాదు, సిగ్మాలో ఉంది, టామ్రాన్ ఉంది, శామ్యాంగ్ కూడా ఉంది. అలా డిఫరెంట్ లెన్సెస్ ఉన్నాయి. బట్ ఇవన్నిటిలో ఏంటంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది, సోనీ చాలా వెయిట్ తక్కువ ఉంటుంది. సో మనకి ఏది కంఫర్ట్ అయితే అది తీసుకోండి. ఇలాగా మన కెమెరా తీసుకుంటున్నప్పుడు చాలా ఉంటాయండి. మనం చూసి తీసుకోవాలంటే బోల్డ్ రకాలు ఉంటాయి లెన్సులు. ఇంకా ఇంకో లెన్సులు ఉంటాయి యానమార్ఫిక్ అని. అవేంటంటే మీరు సినిమాటిక్ వీడియో తీస్తున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఫ్లేర్ అవి వస్తే చాలా బాగుంటుంది. దానికోసం యానమార్ఫిక్ వాడచ్చు. ఇంకొక లెన్స్ ఏంటంటే మీకు మొన్న చెప్పినట్టు వీడియోలో శామ్యాంగ్ కూడా సినీ లెన్స్లోనే వచ్చినాయి. అవి ఏంటి, జస్ట్ మనం ఫాస్ట్ గా మార్చుకోవాలనుకోండి, గింబల్ ఉంది, ఫాస్ట్ గా మార్చుకోవాలనుకోండి, జస్ట్ మనం ఒకటి పెట్టి మళ్ళీ అడ్జస్ట్ చేయగల. ఎందుకంటే అన్ని ఒకటే వెయిట్ ఉంటాయి కాబట్టి జస్ట్ పెట్టి మార్చేసుకుంటే సరిపోతుంది. లెన్స్ మార్చుకుంటే సరిపోతుంది. మీరు ఏం గింబల్ చేంజ్ చేయగల, ఏం చేయగల, జస్ట్ తీయడం, పెట్టేయడం, అటాచ్ చేయడం. సో అది ఎంత మనం ఫాస్ట్ గా అయ్యేటట్టు అవుతుందో అంత బాగుంటది వెడ్డింగ్ లో. ఎందుకంటే ఏ సెకండ్ ఏ మూమెంట్ అవుతుందో మనకు తెలియదు. చాలా ఫాస్ట్ గా రికార్డ్ చేయాలి, చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సినిమా రంగంలో అయితే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే అంతా ప్రీ ప్లాన్డ్ గా ఉంటుంది, స్క్రిప్టెడ్ ఉంటుంది, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ అనుకోండి మనకి అంతా మనం అప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. ఏ టైంలో ఏ ఎమోషన్ వస్తుంది ఎవరికే తెలియదు. సో అది ఆ టైంకి మనం తీయగలగాలి. అప్పుడే కదా మనకి నార్మల్ వీడియోగ్రాఫర్ కి క్యాండిడ్ వీడియోగ్రాఫర్ కి చాలా తేడా ఉంటది. అర్థమవుతుందా? నార్మల్ తీసేవాడు ఏముంది, నార్మల్ రెగ్యులర్ వీడియో తీసేవాడు రెగ్యులర్ గానే తీస్తాడు. మనం ఏంటి ఆ ఎమోషన్ క్యాప్చర్ చేయాలి. జనాలు ఏ టైంలో ఏం చేస్తున్నారు అనేది క్యాప్చర్ చేయాలంటే చాలా ఫాస్ట్గా ఉండాలి. సో ఏంటంటే బాడీ తీసుకుంటేనే సరిపోదు, బాడీ తీసుకున్న దాంతో పాటు మనకి లెన్సులు కూడా కావాలి. కాబట్టి అప్పుడు తీసుకున్నప్పుడు ఏమేం ఫీచర్లు మనకి ఇంపార్టెంట్, ఏమేం కావాలో అవి చూసి తీసుకున్నారనుకో బాడీ, ఆ డబ్బులు మనం సేవ్ చేసుకుని మన లెన్సెస్ కూడా తీసుకోవచ్చు. లేదనుకో ఓన్లీ బాడీ తీసేసుకుంటే మనకు సరిపోదు కదా. ఆ కంపెనీ వాడు ఏమి డైరెక్ట్ గా మనకి లెన్స్ ఫిట్ చేసి ఏమి ఇవ్వడు కదా. అది కూడా మనం కిట్ లెన్స్ తీసుకోవాలన్నా మళ్ళీ సపరేట్ గానే తీసుకోవాలి, దానికి పే చేయాలి ఖచ్చితంగా. సో తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ ఆలోచించి తీసుకోండి, ఏదో ఆలోచించకుండా తీసుకోవద్దు.
మళ్ళీ ఏదైనా కంపెనీకి మనం జస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామంటే ఖచ్చితంగా దాని మీద మనం చాలా సంవత్సరాలు దాని మీద పని చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. లెన్స్ మళ్ళీ మార్చడానికి అవ్వదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే ఏం తీసుకుంటున్నా, బాడీ తీసుకుంటున్నా అన్నీ ఆచితూచి తీసుకోండి. ఓకే, సో అదే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.